కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు నాతో పాటు పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు రాష్ట్ర పీసీ జనరల్ సెక్రటరీ రాంభూపాల్ గారికి, జావేద్ అక్రమ్ గారికి, సంతోష్ గారికి, నరేందర్ గారికి, విపుల్ గారికి, వేణురాజు గారికి, మా డైరెక్టర్ అయినటువంటి మార్గం డైరెక్టర్ ఈసా గారికి, ఇజాజ్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నగర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్ గారికి, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో నగరానికి తప్ప బాన్స్వాడ, బోధన్, బాల్కొండ, ఆర్మూర్ రూరల్ నియోజకవర్గం మొత్తం కలిపి 545 గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. దాంట్లో భాగంగా నిన్ననే మొదటి విడతల 184 బాన్స్వాడ, బోధన్ నియోజకవర్గం కలిపి 2 కలిపి 6 మండలాలు, ఇటు బోధన్ నియోజకవర్గం 5 మండలాలు కలిపి 184 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 29 ఏకగ్రహం రావడం జరిగింది. మిగతా పోరు నిన్న జరిగిన ఎన్నికలలో 155లో మొత్తం టోటల్గా మాకు సుమారు 140 స్థానాలు మాకు కైవసం చేసుకున్నాము. మరి ఏదైతే 140 స్థానాలు గెలిపించిన ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్లందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం సభాముఖంగా. మరి అదేవిధంగా మాకు గెలిచిన అభ్యర్థులందరికీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉన్న అభ్యర్థులు, పార్టీ గుర్తు కాదు ఇది, మా యొక్క సానుభూతి పరులు, మా పార్టీ వర్కర్స్ నిలబడరు కాబట్టి సర్పంచ్లలో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా గెలిచినందుకు. మరి ఏదైతే గ్రామ ప్రజలు ఈ సర్పంచ్ మొట్టమొదటి విడతలో ఎన్నికలు ఇంత పెద్ద గెలిపించినందుకు సుమారు మాకు 83% రిజల్ట్ ఇచ్చారు. 155లో 144లో సుమారు 83% మాకు రిజల్ట్ ఇచ్చడం జరిగింది. మరి ఏ ఆశయంతో అయితే మాకు గెలిపించారో వాళ్ళ ఆశ తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మా సర్పంచ్లను నెరవేరుస్తారు. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మా జిల్లాకు సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉన్నారు. ముఖ్యంగా బోధనకు సంబంధించిన సురేష్ రెడ్డి గారు మంత్రితో సమానంగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము మా సర్పంచ్ ఏ వాగ్దానం చేసిన గ్రామాలలో ఆ వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత మేమందరం మా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుంటుంది. మరి ఇకపోతే మాకు 2వ విడత రేపు జరగబోయే ఎన్నికలు ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో 7 మండలాలు, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 1 మండలం, మాకు మండలం వస్తుంది. సుమారు 196 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి రేపు. మరి దాంట్లో కూడా ఇదే రిజల్ట్ ఇవ్వబోతున్నారని మేము ఆశిస్తున్నాము గ్రామ పెద్దల అందరికీ కూడా, గ్రామస్తులను. మరి 3వ విడతలో కూడా ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో బాల్కొండ, ఆర్మూర్ కూడా ఇదే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో వచ్చిన తర్వాత మేము రాకముందు ఏ ఎలక్షన్లో వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం తూచా తప్పకుండా అంచెలంచెలుగా 80% నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలకు రేషన్ కార్డు కావాలి. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, అది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో దొడ్డు బియ్యం ఇస్తున్నారు, ఆ దొడ్డు బియ్యం ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మేమే ఇచ్చినాం. దాని దొడ్డు బియ్యం కంచె అట్లే వస్తున్నది, దాన్ని 2 పలకలు ఇచ్చాం, ఫ్రీ బియ్యం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ బియ్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎంత భారం పడ్డా కానీ 3000 కోట్ల భారం పడుతుంది రాష్ట్రంలో. మేము ఈ ఎన్నికల వాగ్దానం చేయకున్నా కానీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో తెలిసి ఒకప్పుడు మనం దొడ్డు బియ్యం తింటుంటివి, ఇప్పుడు అందరూ కూడా సన్న బియ్యం అలవాటు అయిపోయినాం మనము. మరి అందరూ కూడా రేషన్ మీద తీసుకుంటున్నారు, మళ్ళీ బయట అమ్మేస్తున్నారు. దానివల్ల నష్టపోతున్నది వినియోగదారులు. మరి అది జరగద్దని చెప్పి దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం జరుగుతున్నది ఇప్పుడు రేషన్ కార్డుల మీద. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టిన ఇల్లు తప్ప ఏ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ 10 సంవత్సరాలలో. ఎక్కడ చెప్పుకోవడానికి అక్కడక్కడక్కడ చెప్పుకోవడానికే డబుల్ స్టోర్ బిల్డింగ్లు కట్టారు అక్కడక్కడక్కడ, కానీ అవి కూడా పంపిణీ చేయలేదు ప్రభుత్వం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3000 ఇల్లు 3500 ఇల్లు కూడా జరుగుతున్నది. మరి దాంట్లో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతున్నాము హ్యాపీగా. అది కూడా ఒక నిబంధన పెట్టాము, ఇల్లు కూడా 400 ఎసెప్ట్ లోపల ఉండాలా, పైన ఉండాలా, 600 ఎసెప్ట్ లోపల ఉండాలా. దానికి నిబంధనతో 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ వరకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము, ఏదైతే గోడల వరకు ఇంకో 1 లక్ష ఇస్తున్నాము, స్లాబ్ వరకు 2 లక్షలు ఇస్తున్నాము, మొత్తం కంప్లీట్ అనేది ఇంకో 1 లక్ష ఇస్తున్నాము. ఈ విధంగా 5 లక్షలు కూడా 3 అంచెలుగా ఇవ్వడం జరుగుతున్నది. ఇదందరూ కూడా దళారీ వ్యవస్థ లేకుండా 4 అంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు గతంలో తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకు 10 లక్షలు అన్నాడు. ఓన్లీ వాళ్ళు పార్టీ వర్కర్స్ తీసుకున్నారు, ఎవరికి ఇస్తున్నారు 5 లక్షలు కమిషన్ తీసుకున్నారు. మా ప్రభుత్వం అట్లా తీసుకోవట్లేదు.
అలా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చి కమిషన్లు తీసుకున్నారు. అదే ట్రాక్టర్లు ఇచ్చారు, ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన తప్ప జనరల్ పబ్లిక్ ఎక్కడ ఇవ్వలేదు. అది కూడా కార్యకర్తలు కూడా వాళ్ళ దగ్గర కూడా లక్షల కమిషన్ ఇస్తారు ట్రాక్టర్ల దగ్గర. కానీ మా ప్రభుత్వం ఇలా 5 లక్షల రూపాయలు ఇస్తుందంటే ఒక ఇల్లుకు ఎక్కడ కూడా మా ఏ కార్యకర్త కూడా ఒక్క రూపాయి ముట్టకుండా ఏ పార్టీలకు అతీతంగా ఎవరైతే నిరుపేద ప్రజలు ఉన్నారో ఎవరైతే అవసరం ఉన్నదో పార్టీకి అతీతంగా అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. దానివల్ల ఈరోజు ఈ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతాంగాన్ని తీసుకుంటే ఈరోజు 22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఏ ఎన్నికల్లో సన్న వడ్లకు బోనస్ ఇస్తాము, 500 ఇస్తున్నాము. రైతు భరోసా కింద కూడా అందరికీ కూడా 12,000 రూపాయలు ఎకరా 12,000 జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బస్సులకు మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా గరీబ్ వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది 200 యూనిట్ల వరకు. మరి సిలిండర్ ఇస్తున్నాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మేము ఏ ఎన్నికల్లో ఏ వాగ్దానం చేసినామో అన్ని తప్పకుండా అన్ని కూడా జరుగుతున్నది. ఇంకేమైనా మిగిలిన బ్యాలెన్స్ ఉంటే మేము 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఎందుకంటే మీకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. మీరు గతంలో తెలుసు మీకు మన తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు 64,000 కోట్ల అప్పు ఉండే. మనము పంచుకున్నప్పుడు మన పెద్దలు సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో మన ఆశల మేరకు విద్యార్థుల ఆశల మేరకు అందరి ఆశల మేరకు ఇచ్చిందో మన మిగులు బడ్జెట్ 14,000 కోట్ల అప్పు ఇచ్చి 14,000 మిగులు బడ్జెట్ ఇచ్చింది మనకు. మరి 14,000 ఇచ్చి మిగులు బడ్జెట్ను ఇవాళ మన అప్పైంది తెలుసా 8,13,000 కోట్లు అప్పైంది. మన రాబడి నెలకు 18,500 కోట్లు వస్తున్నది. దాంట్లో సుమారు 6,000 కోట్లు వడ్డీలకు సరిపోతున్నాయి, అసలు సరిపోతున్నాయి. మరి ఏదైతే సంక్షేమ పథకాల్లో దానికి 6,000 కోట్లు ఉన్నాయి. ఏదైతే ఉద్యోగస్తులున్నారో వాళ్ళకు పోతున్నాయి. ఈ విధంగా వాళ్ళకు కూడా ఇస్తూ మేమేదైతే సంక్షేమ పని చేస్తున్నామో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. అయినా ఏ వాగ్దానం చేసినామో తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తాము. మీకు తెలుసు బ్యాంకులలో రుణాలు చేసుకుంటే హౌసింగ్ పోతే 8% వడ్డీ వస్తుంది, లేదు ఇంకా కొంచెం 9% తీసుకుంటాం. మరి ఈ ప్రభుత్వం తీసుకున్నది తెలుసా 11.5 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నది. అంటే దాంట్లో కూడా కమిషన్ తీసుకొని వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోయినరు. మరి ఇవన్నీ కూడా మాకు తెలియవు, రేవంత్ రెడ్డి గారు తెలియదు. మేము ఎన్నికలు రాకముందు మేమేమనుకున్నామంటే జనరల్గా ఒక 3-4 లక్షల కోట్ల అప్పు ఉందేమో, మేము ఇచ్చిన వాగ్దానం అన్నీ నెరవేర్చామనుకున్నాము. కానీ ఇప్పితే మాత్రం 8 లక్షల కోట్ల పైన ఉన్నది. ఈరోజు విద్యుత్ బకాయిలు ఉన్నాయి, ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి, ఏదైతే ఫీజు రింబర్స్ బకాయిలు ఉన్నాయి, కాలేజీలకు ఇచ్చే పిల్లల బకాయిలు ఉన్నాయి, నీకు ఏదైతే ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే పోతే 8 లక్షల కోట్ల అప్పులు పెట్టిన ఈ యొక్క చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది. గత 10 ఏళ్లలో ఏమైతే ఎలక్షన్ల వాగ్దానాలు చేసినామో అవి తూచ తప్పక అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరి మీకు తెలుసు ఇవాళ ఒక కరెంటు బిల్లు మీదనే ఎంతో భారం పడుతున్నది. 200 యూనిట్లు అంటే ఒక్కొక్కరికి నెలకు 800 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఇవన్నీ సంక్షేమ కథలు తీసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు 184 స్థానాలలో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా గెలుస్తున్నాం కాబట్టి మరి ఇంకా రాబోయే 2 విడతలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిపిస్తూ ఆశిస్తూ మరి మా ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ప్రజలు ఓట్లు వేసిండ్రో ఖచ్చితంగా వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా ఖచ్చితంగా అన్నీ కూడా అంచెలంచెలుగా 5 సంవత్సరాలు మా సర్పంచ్ నెరవేరుస్తారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ మేము ఏదైతే నేత వస్త్రాలు ఉన్నారో సిరిసిల్ల జిల్లాలో వాళ్లకు ఉపాధి కలుగుతుందని చెప్పి లేట్ అయినా సరే వాళ్ళతో వేయించుకొని మంచి క్వాలిటీని ఇవ్వడం జరుగుతున్నది. ఏ గ్రామంలో అయితే మీకు చీరలు రాలేదో మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత.